దేవుడు దేనినైనా ఇష్టపడతాడు, కానీ అసత్యాన్ని దేవుడు ఇష్టపడడు. దేవుడు అబద్ధాన్ని దేవుడు ఇష్టపడడు. అసత్యాన్ని ఏమాత్రమును కూడా దేవుడు జీర్ణించుకోలేడు. ఎందుకంటే మన ఆరాధిస్తున్నటువంటి దేవుడు సత్యవంతుడైన దేవుడు. కాబట్టి నీ భక్తి సత్యముగా ఉండాలి, మన యోచన సత్యంగా ఉండాలి, మనం ఇచ్చే ప్రతి ప్రమాణము, మనం ఇచ్చే ప్రతి మాట సత్యముగా ఉండాలి. దేవుడు అబద్ధాన్ని సహించడు, దేవుడు అబద్ధాన్ని ఇష్టపడడు. ఇంకా చెప్పాలంటే దేవునికి ఇచ్చిన మాటను నిర్లక్ష్యం చేసినా అది అబద్ధమే. దేవునికి ఇచ్చిన ప్రమాణమును నువ్వు నెరవేర్చకపోయినది అబద్ధమే. అబద్ధం అంటే ఏంటి? దేవుని ఎడల మనకున్నటువంటి భక్తి జీవితం, ఒకవేళ మన భక్తి వేషధారణతో కూడినదైనా అది అబద్ధమే. కాబట్టి మన ఆరాధన సమస్తం కూడా ఉండాలి.